సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని? నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసింది. ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు. బట్ నాకు ఏమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఇది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పు కొంటారా? ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పో అటువంటి చెప్పులు కొనేస్తామంటారా? డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా? డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా? 2 ఉండవు. కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. అలాగే నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే, ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి.
ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.